హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మహి మౌనిశ్రీ వ్లాగ్స్. మన శరీరానికి కావాల్సిన మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉండే పాతకాలపు నాటి ఎంతో హెల్దీ రెసిపీ జొన్నల జావా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కానీ నైట్ డిన్నర్ గా కానీ ఏ వయసు వాళ్ళైనా హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ జావ తాగుతుంటే కడుపులో కూడా చాలా హాయిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్క నెల రోజులు ఈ జావ తాగి చూడండి, తేడా మీరే గమనిస్తారు. కుదరని వాళ్ళు కనీసం వారానికి 2 సార్లు అయినా తాగడానికి ప్రయత్నించండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఈ జావ చాలా ఉపయోగపడుతుంది. ముందుగా ఇక్కడ నేను 250 గ్రామ్స్ జొన్నలు తీసుకున్నాను. ఇవి 4 మనుషులకి సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీ. అలాగే ఇవి 1కి 4 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ పాటు వీటిని రెస్ట్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత జొన్నల్లో నీళ్ళన్నీ ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కానీ మరీ మెత్తగా పట్టకూడదు, కొంచెం పొలుగ్గా పట్టుకోవాలి. ఇలా పొలుగ్గా పట్టుకుంటే జావ తాగేటప్పుడు నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జొన్నల జావ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో క్లిప్లో చూపించేలాగా ఇలా పొలుగ్గా పట్టుకోవాలి జొన్నలు. ఇక్కడ నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి జొన్నలు. ఈ గ్లాస్తోనే 7 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. మీరు ఏ కప్తో మెజర్ చేసుకున్నా 1కి 7 1 గ్లాస్ జొన్నలు తీసుకుంటే 7 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మన రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ బాగా బుడగలు వచ్చేంత వరకు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న జొన్నల్ని దీంట్లో వేయాలి. జొన్నలు వేసే ముందు ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని వేసిన వెంటనే ఇలా గెరిటతో ఇలా కలపాలి, లేదంటే అడుగున ఉండగట్టేస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియంలోకి మార్చుకొని ఇలా గెరిట్తో కలుపుతూ ఉండాలి. కలిపేటప్పుడు గెరిట్ని అడుగు నుంచి ఇలా తీసుకొని కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది. కొంచెం సేపటికి ఇలా పొంగు వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే ఈ జావని మార్నింగ్ తాగాలి అనుకునే వాళ్ళు నైట్ ఇలా ఉడికించి పెట్టుకోవాలి. నైట్ తాగాలి అనుకునే వాళ్ళు మార్నింగ్ ఉడికించి పెట్టుకోవాలి. రీసెంట్ గా కోవిడ్ వచ్చింది కదండి, కోవిడ్ టైం నుంచి మేము ఈ జావని స్టార్ట్ చేసాము తాగడము. చాలా అంటే చాలా మంచి ప్రోటీన్ వస్తుంది బాడీకి. మన బాడీకి కూడా మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది ఈ జొన్నల జావా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్య మధ్యలో 5 మినిట్స్కి ఒకసారి గరిటని ఇలా కింద నుంచి కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు 1/2 అవర్ అయిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, మార్నింగ్ కల్లా ఇలా గట్టి పడిపోతుంది చిక్కగా. ఇప్పుడు దీన్ని స్మూత్గా ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. గెడ్లుగా ఉంటుంది కదా, ఈ విధంగా రాత్రంతా ఇలా పులియబెట్టడం వల్ల ఇందులో ఉన్న ప్రోబయాటిక్స్ అంటే మన బాడీకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది. మన బాడీ ఇమ్యూని సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది. బ్యాడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి మన బాడీ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం నైట్ జావ ఉడికించుకున్నప్పుడే పాలు తోడి పెట్టుకుంటే మార్నింగ్ కల్లా చక్కగా పెరుగు అవుతుంది. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం మన రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెమే సరిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఈ జావని. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్కి దోశ, ఇడ్లీ, ఉప్మానే కాకుండా ఈ జావ కూడా చేసి పెడితే చాలా హెల్దీగా ఉంటుంది పిల్లలకి కూడాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్గా అయినా తీసుకోవచ్చు. అంతే అండి, జొన్నల జావ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగేయడమేను. అలాగే ఇది తాగేటప్పుడు దీంట్లో ఉల్లిపాయలు కలుపుకొని తాగితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. కావాల్సిన వాళ్ళు నిమ్మకాయ లేదా మామిడికాయ ఊరగాయ నంచుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో జావ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జావని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.